ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 20-25 సంవత్సరాలకే పెళ్లి కాని పిల్లలకు కూడా షుగర్ వ్యాధి కామన్గా కనపడుతూ ఉంది. ఇలా 20 ఏళ్ళు పైబడిన వారికి ఎవరికైనా షుగర్ వస్తే దాన్ని టైప్ 2 షుగర్ అంటారు. ఈ టైప్ 2 షుగర్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందని తెలియచేస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది. అంటే ఇన్సులిన్ పనిచేయకపోవటము. మరి ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కలిగే నష్టాల గురించి స్పెషల్గా చెప్పబోతున్నాం. 4 ముఖ్యమైన విషయాలు. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? మొట్టమొదటి విషయం. ఇక రెండవది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి గల కారణాలు ఏవేమిటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి? 4వది, ఏ టెస్టుల ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తెలుసుకోవచ్చు? ఈ 4 విషయాల పట్ల మీకు స్పెషల్గా ఈరోజు అవగాహన. షుగర్ వ్యాధి గురించి మీరు చాలా అటెన్షన్ పెట్టకపోతే చాలా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు 2021 దసరా నుంచి 2022 మార్చి 31 వరకు 50,10,108 మంది పైన పరీక్ష చేయగా 30 ఏళ్ళు పైబడిన వారు టెస్ట్ చేస్తే 26% జనాలకు అందులో షుగర్ కనపడింది. అంటే చూడండి, ప్రతి 4గురిలో ఒకరు షుగర్ పేషెంట్. మరి ఇలాంటి పెద్దలకు షుగర్ రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. దానివల్ల అనేక నష్టాలు జరుగుతాయి. మొట్టమొదటి విషయం, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం తీసుకున్న ఆహారాలు పొట్టాప్రేగులు అరిగి చక్కెరగా మారతాయి. ఆ చక్కెర రక్తం లోపలికి వెళుతుంది. ఆ చక్కెరే మన ఇంధనం. ఈ ఇంధనం మండాలి, మనకు శక్తి రావాలి అంటే. ఇంధనం మండే స్థానం కణము. ఈ చక్కెర కణము లోపలికి వెళితే మనకు శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెరని కణము లోపలికి పంపటానికి కణము చుట్టూ 2 తలుపులు తెరవాలి. ఆ తలుపులు తెరిచే తాళం చెవే ఇన్సులిన్. అందుచేత ఇన్సులిన్ వచ్చి తలుపులు తెరువు అని కణం చుట్టూ తలుపులు తెరవడానికి తాళం చెవి తిప్పుతుంది. కానీ కణం తలుపులు తెరుచుకోవు. ఇన్సులిన్ చెప్పినా కణాల తలుపులు వినవు. అప్పుడు ఏం చేస్తుందంటే మన శరీరం, ఇంత ఇన్సులిన్ పంపినా నువ్వు తలుపులు తెరవట్లేదు కాబట్టి ఓ రక్తంలో చక్కెరని కణం లోపలికి పంపించడానికి ఇంకా ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేయాలనుకుని ఇంకా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి రక్తంలో పంపుతుంది. అప్పుడు మీకు ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండి కణం తలుపులు కొంత తెరుచుకుని చక్కెర లోపలికి వెళుతుంది. ఇట్లా లాంగ్ రన్లో అతిగా ఇన్సులిన్ రోజు ఉత్పత్తి చేసేసి ప్యాంక్రియాస్ గ్రంథి అలసటకు గురైపోతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి వీక్ అయిపోతుంది. లాంగ్ రన్లో ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇక ఇన్సులిన్ పని చేయలేకుండా ప్యాంక్రియాస్ గ్రంథి మొరాయించేస్తుంది. ఇది లాంగ్ రన్లో వచ్చే నష్టము. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు సరిగా వినకపోవటము, తలుపులు తెరుచుకోకపోవటము. దానే నిరోధకత అంటారు. మరి ఇలాంటి నిరోధకత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఫిజికల్ యాక్టివిటీ చేయని వారికి. అంటే శారీరక వ్యాయామాలు అసలు ఎవరు చేయకుండా వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. నీడపట్టున కూర్చొని తెలివితేటలతో డబ్బు సంపాదిస్తుంటారు, చెమట పట్టకుండా ఉంటారు. వాళ్ళకు వచ్చే అవకాశం అది ఉంది. ఇక రెండవది, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవటం. మగవారికి ఇది ఎక్కువగా ఉంటుంది, ఆడవారికి కొద్ది మందిలో ఉంటుంది. ఈ ఫ్యాటీ డిపాజిట్ ఆ ఏరియాలో ఉండటం వల్ల వచ్చేస్తుంది. ఇక మూడవది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్య. హైపోథైరాయిడిజం ఉన్న, పీసీఓడి సమస్య ఉన్న, ఓవరీస్లో నీటి పొడగలు ఆడవారికి ఉండే సమస్య. వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇక నాలుగవది, హై రిఫైన్డ్ కార్బ్స్. అంటే తెల్లగా పాలిష్ పట్టి మొత్తం పిండి పదార్థాలే ఉన్న వైట్ రైసు, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, రిఫైన్డ్ కార్బ్స్ అంటారు. ఓన్లీ ప్లెయిన్ కార్బ్స్. ఇలాంటి ఆహారాలు తినటం వల్ల వస్తుంది. ఇక ఐదవది, ఫ్యాట్ లివర్ సెల్స్లో పేరుకుని లివర్ సెల్స్ కొవ్వుపట్టేసి ఫ్యాటీ లివర్ అయిందనుకోండి, ఫ్యాటీ లివర్ వచ్చిన వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. 100 మంది లావుగా ఉన్న వారిని తీసుకుంటే 75 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే 75 మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.
ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ షుగర్ రావడానికి కారణం జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. ఇవంతా కూడా షుగర్సు, మైదా ఇట్లాంటివి ఎక్కువ కలిసి ఉంటాయి. బాగా రిఫైన్ చేస్తుంటారు కాబట్టి వీటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవకాశం ఉంది. ఇంకా 7వది నిద్ర సరిగా లేకపోవటం, ల్యాక్ ఆఫ్ స్లీప్. 8వది హై స్టెరాయిడ్ యూసేజ్, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల. 9వది యాంగ్జైటీని, డిప్రెషన్ తగ్గించుకోవటానికి మందులు ఎక్కువగా వాడుతుంటారు. ఆ మందుల వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. 10వది ఒబిసిటీ వల్ల, ముఖ్యంగా ఇది ఎక్కువ మందులు ఈ రోజుల్లో కనపడేది, దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ లావ్ అవటం వల్ల. 11వది తీసుకుంటే హై సాల్ట్ ఫుడ్స్. మనకి ఏదో బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడే సాల్ట్ అనుకుంటాం. సాల్ట్ ఎక్కువగా తినటం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ వచ్చేస్తుంది. ఈ 11 కారణాలు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. మరి ఇట్లాంటివి వచ్చినాయి అనే లక్షణాలు ఎలా మనం కనిపెట్టవచ్చు? మగవారిలో వేస్ట్ సైజ్ 40 ఇంచెస్ కంటే పెరిగినా, ఆడవారిలో 35 ఇంచెస్ కంటే పెరిగినా అనుమానించటం మంచిది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్నట్టు ఒక అనుమానం. 2వది గజ్జల్లో, చంకల్లో, బట్టలు కట్టుకునే భాగాల్లో, రొమ్ముల కింద భాగాల్లో, ముడతల దగ్గర అట్లాంటి చోట కలర్ మారిపోయి అవటం, స్కిన్ కలరేషన్ చేయటం, లేకపోతే పిగ్మెంటేషన్ లాగా ఆ భాగాల్లో రావటం అనేది. అలాగే మెడ భాగంలో నలుపు రావటం, ఈ నుదుటి మీద నలుపు రావటం అనేది కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్నదని గుర్తుగా దీన్ని గమనించుకోవాలి మీరు. 3వది హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ 40 mg కంటే తక్కువ ఉండటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది అన్నట్టుగా ఒక అనుమానం. ఇట్లా ఉన్నవాళ్ళు మాత్రం చెకప్ చేయించుకోవాలి. ఇక 4వది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ 150 కంటే పెరుగుతున్నాయి అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, అయితే ఉంది అనే అనుమానంతో టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇక 5వది ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ లక్షణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ బీపీ 130/80 అంతకంటే ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశంగా ఒక కారణంగా దీన్ని చూడాలి. ఏ టెస్టుల ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనిపెట్టవచ్చు? 1 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకోవటం వల్ల, 2వది ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకోవటం ద్వారా, 3వది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, 4వది HbA1c టెస్ట్, 5వది లిపిడ్ ప్రొఫైల్. ఇలాంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోజుల్లో కాస్త ఇప్పుడు చెప్పిన వాటిలో ఇట్లాంటి ఎవరికైనా ఉన్నప్పుడు ముందు నుంచి ప్రికాషన్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. జీవన విధానం మార్చుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ మీకు లైఫ్లో రాకుండా చేసుకోవచ్చు, మీ లైఫ్ స్టైల్ మంచిగా చేసుకుంటే. అందుకని షుగర్ డాక్టర్లు షుగర్ వచ్చిన తర్వాత ఉపయోగపడతారు, షుగర్ రాకుండా మీ జీవనశైలి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకని మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలని, జీవనశైలిని మార్చుకుంటే లైఫ్లో డయాబెటిక్ స్టాంప్, డయాబెటిక్ పేషెంట్ అనే ముద్ర మనకు పడకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.